హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాణాస్ ట్విన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను సాయిబాబా సచ్చరిత్ర పారాయణం అయితే స్టార్ట్ చేశానండి. ఈ రోజున మొదటి గురువారము. ఇది మనకి సప్తాహ పారాయణం అండి. బుధవారానికి కంప్లీట్ అయిపోయిద్ది. నేను మొదటి రోజు అయితే స్వామివారికి పాలు అయితే పొంగించుకున్నాను, పరమాన్నం చేస్తున్నాను. ఇంకా అలాగే నేను గురువారం రోజు మొదటి రోజు పారాయణం అప్పుడు ఆవు పాలు ఉంటాయి కదండి, ఆవు పాలతో అభిషేకం అయితే చేసుకుంటాను. ఎప్పుడూ ప్రతి ఇయర్ చేసుకునేదాన్ని, కానీ నాకు పిల్లలు పుట్టిన తర్వాత కుదరలేదు. ఇంకా ఇప్పటి నుంచి ప్రతి ఇయర్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నాకు బాబా అంటే చాలా ఇష్టమని మన వీడియో చూసే వ్యూవర్స్కి కొంతమందికి తెలుసండి. ఆయన్ని మాత్రం నేను చాలా నమ్ముకుంటాను. నా జీవితంలో చాలా హ్యాపీనెస్ అయితే తీసుకొచ్చారు బాబా వారైతే. ఇంకా నేను అభిషేకం అయిన తర్వాత పూలన్నీ అలంకరించుకున్నానండి. అలా చూస్తే చాలా హ్యాపీ అనిపించిద్ది. ఇంకా నేను నైటే అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. మార్నింగ్ అంటే కొంచెం కష్టమైద్ది కదా అని. అలాగే మనం స్వామివారికి ముడుపు సమర్పించుకుంటామండి. ఈ సప్తాహ పారాయణంలో, సచ్చరిత్ర పారాయణంలో కంపల్సరీగా ఇలా ముడుపు సమర్పించుకోవాలి. నైటే నేను పసుపు నీళ్ళల్లో అయితే వైట్ క్లాత్ అనేది తీసుకుని ముంచుకుని నైట్ ఆరబెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ ఇలా 2 రూపీస్ కాయిన్ అనేది తీసుకుని ముడుపు కట్టుకుని ఆ స్వామివారి పాదాల దగ్గర మనం ఆ ముడుపు సమర్పించుకుంటే, మన కోరికను చెప్పుకుంటే ఆ స్వామివారే మనకి ఆ కోరికను తీరుస్తారండి. ఇది నా అనుభవం అండి. నేను ఎన్నో చేశాను నా జీవితంలో. బాబాగారు నాకు చాలా మిరాకిల్స్ అయితే చూయించారు. ఎవరైనా కొత్తగా చేయాలనుకునే వాళ్ళు చేయండి. ఇయన్నీ అవసరం లేదండి. చాలా సింపుల్‌గా చేసుకున్నా సరిపోయిద్ది. నాకు ఇంత అలంకరణ ఇవన్నీ ఇష్టం కాబట్టి నేను చేసుకున్నాను. కొంతమందికి ఇవన్నీ కుదరకపోవచ్చు. సింపుల్‌గా ఆయనకి చిన్న పటికి బెల్లం పెట్టి సమర్పించుకున్నా ఆయన స్వీకరిస్తారు. ముడుపనేది కంపల్సరీగా మనం కట్టుకోవాలండి. మన కోరిక అనేది ఎటువంటి స్వార్థం లేని కోరికైతే ఆయన కంపల్సరీగా మనకు తీరుస్తారు. ఇంకా ఫస్ట్ డే అయితే నాది అయిపోయిందండి. మిగతా డేస్ నేను మీకు చూపించలేకపోయాను. ఇది నా లాస్ట్ రోజండి. ఉద్యాపనం అయితే చేసుకుంటున్నాను. ముత్తైదువలని అయితే పిలుచుకున్నాను. వాళ్ళ కోసం గారెలు, పూర్ణాలయితే చేస్తున్నానండి. ఇంకా మిగతా పనులన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. ఇలా స్వామివారికి ఇవి కూడా నైవేద్యాలవి పెట్టేసుకున్న తర్వాత ముత్తైదువులు వస్తే వాళ్ళకి కూడా అన్నీ చూసుకోవాలండి. ఇంకా పిల్లలు కూడా లేవలేదు. ఇప్పుడొచ్చేసి టైము 6:30 అలా అవుతుందండి. ఈ లోపల ఈ పనులన్నీ స్టార్ట్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతాయిలే అని నేను ముందరే మొదలుపెట్టేసుకున్నాను. నైట్ అయితే పప్పులన్నీ నానబెట్టేసుకున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి గ్రైండర్‌లో అన్నీ వేసేసానండి. ఇంకా కొంచెం నాకు పిల్లలు లేస్తే కొంచెం కష్టంగా అనిపించిద్ది గానీ, వాళ్ళు లేవక ముందలే ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను. ఇంకా నేను ముందు రోజే ముత్తైదువలనైతే పిలిచేసుకున్నాను. ఇంకా వాళ్ళ కోసం అయితే చూసుకుంటా ఉన్నానండి. ఇంకా ఇవి కంప్లీట్ అయిపోయినాక నేను కూడా రెడీ అయిపోయి వాళ్ళ కోసం అయితే చూస్తూ ఉంటాను. ఇంకా అలాగే నాకు ఈరోజు ఈవినింగ్ వచ్చేసి పేదవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఫుడ్ కూడా నేను డొనేట్ చేసుకుంటున్నానండి. నా శక్తి కొరకండి నేను ఎక్కువ మందికి పెట్టలేకపోవచ్చు. ఒక 30 మందికి అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ముత్తైదులు కూడా వచ్చేసారండి. నేను కూడా రెడీ అయిపోయి ఇంకా వాళ్ళ కోసం అయితే చూశాను. వెంటనే వచ్చేసారండి. ఇంకా రమ్యక్కండి, పెద్ద మావయ్య వాళ్ళ కోళ్ళండి, తాంబూలానికి వచ్చి చాలా హెల్ప్ అయితే చేసింది. రమేష్ ఈరోజు అయితే లీవ్ తీసుకుందాం అనుకున్నారు కానీ ఆయనకి ఇంకా అర్జెంట్ పని వచ్చేసి వెళ్ళిపోయారు. రమ్యక్క దేవుడు చాలా నమ్మకం అండి నాకు బాబా. రమ్యక్క రూపంలో అసలు మార్నింగ్ తాంబూలానికి వచ్చింది. కానీ చాలా పని ఉంది అని చెప్పింది కానీ, సర్లేరా మనం స్టార్ట్ చేసేద్దాం, సాయంత్రం నువ్వు ఇంకెలా చేద్దాం అనుకుంటున్నావు కదా అని ఉండిందండి. చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ రమ్యక్క. నువ్వు ఉండడం వల్ల అయితే చాలా హెల్ప్ఫుల్ అయింది నాకైతే. ఇంకా ఇక్కడ రమ్యక్క చేసిందండి ఇవన్నీ. చాలా బాగా చేసింది. టేస్ట్ చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను వెజిటేబుల్ బిర్యానీ, ఇంకా కుర్మా ఒకటి చేసాము. ఇంకా అలాగే పెరుగు చట్నీ కూడా చేసామండి. ఇంకా ఈ రమేష్ వచ్చేపటికి 6:00 అయిపోయింది. ఇంకా ఈ పార్సిల్స్ అయితే మేము ఫాస్ట్గా చేసుకుంటున్నాము. ఇంకా అలాగే వాన కూడా వస్తుందండి, బాగా వర్షం పడుతుంది. ఇంకా మేము వెళ్ళి పంచేపటికి కరెక్ట్గా మాకు 8:00 అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా బాగా విసిగిచ్చేశారు.
అశోక్ అయితే ఉంటాననుకున్నానండి. వాడికి పనుండి బయటికెళ్ళాడు. వాడు కూడా ఉంటే మాకు చాలా హెల్ప్‌ఫుల్ అయ్యేది. ఇంకా కొంచెం ఫాస్ట్‌గా అయితే అయ్యేది. ఇంకా మేమిద్దరం అయితే ప్యాక్ చేసుకున్నాము. ఇంకా నావి ఇవొచ్చేసి 30 అయితే అయినాయండి పార్సిల్స్. ఏటికాటికి సెపరేట్‌గానే పెట్టాము. ఎందుకంటే మళ్ళా అవన్నీ కలిసిపోతే అన్నీ మళ్ళా 2 కర్రీస్ అలా ఎళ్ళిపోతాయిలని వేటికాటికి సెపరేట్ అయితే చేసేసాము. చేసి ఒక కవర్‌లో అయితే ప్యాక్ చేసేసుకున్నాము. ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోవాలండి. ఇంకా ఫస్ట్ ఇతనికే ఇచ్చామండి. బ్లెస్ చేయమని అడిగాము. ఆయన బ్లెస్ కూడా చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఇయరు ఇలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి నేను. ఇంకా సచ్చేత్ర పారాయణం చేసినప్పుడు ఇలాంటి వాళ్ళకి మనకి చాలా వాన పడిందండి. అలాగే వాళ్ళు ఎప్పుడూ ఉండేవోళ్ళు జేఎన్‌టూ దగ్గర. కానీ ఇలా వాన పడేపటికి షెల్టర్ దగ్గరికైతే వెళ్ళిపోయారు. ఆయనైతే "ఈ టైంలో ఎవరు అన్నం కూడా పెట్టలేదమ్మా. మంచి ఆకలి మీద ఉన్నాం. మంచి టయానికి తీసుకొచ్చావు" అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. మంచి ఆకలి మీద ఉంటారండి. ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు. ఎవరైనా అంటే ఓపిక ఉన్నవాళ్ళు ఇలా కొంతమందికి 1 మంత్ కన్నా ఒకసారన్నా ఎళ్లి ఇలా ఫుడ్ అయితే డొనేట్ చేయండి. ఓపిక లేని వాళ్ళైతే నేను అనట్లేదండి. ఓపిక ఉన్న వాళ్ళనే నేను చెప్పేది. ఫుడ్ అనేది అసలు వేస్ట్ చేయొద్దండి. ఆకలి చాలా బాధాకరమైంది. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.